జిల్లా అద్దంకి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి దేవస్థానంలో మహా కుంభాభిషేకం అంగరంగ వైభవంగా నిర్వహించారు. గుండ్లకమ్మ నుంచి దేవస్థానం వరకు కలశ యాత్రను చేపట్టారు. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు గొట్టిపాటి రవికుమార్. ఈ కార్యక్రమంలో ఒంగోలు, కందుకూరు ఎమ్మెల్యేలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో పునఃప్రతిష్ఠ జరిగిందనమాట. దేవాలయం గడిచిన 2-3 సంవత్సరాల నుంచి పాత పడితే దేవాలయం మొత్తం కూడా రాతి కట్టడంతో నిర్మించి వాళ్ళ మళ్ళీ వేద పండితుల ద్వారా వాళ్ళ ప్రాణం పోసి మళ్ళీ పునఃప్రతిష్ఠ చేసి దేవాలయాన్ని ప్రజలకి దర్శనానికి అందుబాటులో తీసుకురావడం జరిగింది. చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం జరిగిందనమాట. ఇదే కాదు, ఇప్పటి నుంచో దాదాపు పూర్వం నుంచి కూడా ఈ దేవాలయానికి ఈ చుట్టుపక్కల ఉన్న లక్షలాది మంది ప్రజలు వచ్చి ఇక్కడ దేవుడు ఆశీస్సులు తీసుకుని వెళ్తూ ఉంటారు. ఇప్పటి నుంచి ఇంకా డెవలప్ చేయాల్సి ఉంది. ఈ దేవాలయం అంచెలంచెలుగా ఖచ్చితంగా డెవలప్ చేసి ఈ ప్రాంతమే కాకుండా ఈ జిల్లా ప్రజలకే కాకుండా ఈ రాష్ట్రంలో మంచి దేవాలయంగా తీర్చిదిద్దాలనేది ఈ వికారాబాద్ జిల్లా బోమ్రస్పేట మండలం నామ్దార్పూర్లో